సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి అతి యోగ్యమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఇక్కడ అతి అని ఎందుకన్నాము అంటే 18వ తారీఖు వరకు శుక్రుడి అనుకూలత లేదు. 18 నుండి కుజుడు, బుధుడు, శుక్రుడు, అలాగే రాహువు, చంద్రుడు, ఇలా 5 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం అనేటువంటిది చాలా అరుదుగా కుంభరాశికి సంభవించేటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారికి ఇది మంచి యోగ్యమైనటువంటి కాలంగానే చెప్పవచ్చును. ఇందులో లాభస్థానమందు ఉండేటువంటి కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ అటు ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడతారు. స్ట్రక్ అయిపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట డబ్బు ఆగిపోతుంది. ఆ ఆగిపోయినటువంటి ధనం మరలా మీ చేతికి అందేలా చేస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అంది, ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఫంక్షన్ చేయాలనుకున్నా సకాలంలో ఆ డబ్బు మీ చేతికి అంది మీరు ఆ ఫంక్షన్స్ను ఆ కార్యక్రమాలను చాలా దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి. అలాగే కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో, మిత్రులతోటి లేదా వారి సమక్షంలో గౌరవప్రదమైనటువంటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి, ఆనందదాయకమైనటువంటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి రాశుల్లో బలంగా ఉన్నటువంటి రాశి కుంభం కాబట్టి ఆర్థిక పరిస్థితులకు లోటు ఉండదు, సంతోషానికి లోటు ఉండదు, అలాగే సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి. గత కొద్ది కాలంగా ఏవైతే మీరు వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రములు కానీ కొనాలి అనుకుంటూ ఉన్నారో అవి ఈ పండగ రీత్యా కొనుగోలు చేస్తారు. వాటిని అనుభవించేటువంటి యోగం కూడా ఉన్నది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అటు వ్యవసాయ రంగం కానీ, కార్మిక కర్షకులకు కానీ ఇది మంచి వారంగా మనం చెప్పుకోవచ్చును. వ్యాపార పరంగా మంచి లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు సైతం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తుని యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మరింత శుభ ఫలితాలు వస్తాయి. గురుచరిత్ర పారాయణ చెయ్యండి లేదా దత్తాత్రేయుని యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు.